వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై దుమారం రేగింది. అసలు స్వామివారి ప్రసాదం తయారీలో అపచారం జరిగినట్టేనా? తిరుమలలో శాంతి యాగంతో శ్రీవారు శాంతిస్తారా? సంప్రోక్షణతో దేవాలయానికి దోషం పోతుందా? వాస్తు శుద్ధి పూర్ణాహుతితో ఒరిగే ప్రయోజనాలేంటి? ఇక అనుమానం లేకుండా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చా? ప్రసాదం పరమ పవిత్రం. చర్చించబోతున్నాం లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోపీకృష్ణ శర్మ గారు. అలాగే గోపీకృష్ణ శర్మ గారితో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మరో ఆధ్యాత్మికవేత్త విరివెంటి ఫణి శశాంక్ శర్మ గారు. ముందుగా మీ ఇద్దరికి స్వాగతం. స్వామి, ఆల్రెడీ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అనేది ఒక మహాప్రసాదం. భక్తులకి నెయ్యి కల్తీ అవ్వటం, దుమారం రేగటం, దాని మీద రాజకీయం కొంత ఉండడం, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఈరోజు పిటిషన్ పెట్టి ఇదంతా ఒక తంతుగా జరుగుతోంది. అయితే ఈ శాస్త్రోక్తంగా జరిగే పరిణామాల క్రమంలో ఈరోజు మహాశాంతి యాగం జరిగింది, తర్వాత సంప్రోక్షణ జరిగింది, పంచగవ్య సంప్రోక్షణ జరిగింది, వాస్తు శుద్ధి జరిగింది, పూర్ణాహుతి ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ నుంచి ఆ సమస్య దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్టేనా? ఈ మహాశాంతి యాగం వల్ల కొత్తగా ఏం జరగబోతుంది? ఇంకా స్వామివారికి చేయాల్సినవి ఏంటి? తప్పకుండా. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమున అయినటువంటి సాక్షాత్ విష్ణుమూర్తే వెంకటేశ్వర స్వామిగా వేంచేసి తిరుమల క్షేత్రంలో భక్తుల కొంగు బంగారమై ఎందరినో ఆశీర్వదిస్తున్నటువంటి స్వామి సన్నిధిలో ఈరోజు అపచారం జరిగింది అనే ఒక విషయం వింటూ ఉన్నాం. వాస్తవానికి ఇది అపచారం కంటే కూడా మన సనాతన ధర్మంలో మన సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ అపచారం జరిగింది. ఈ అపచారానికి సంప్రోక్షణ సరిపోతుందా? ఈ సంప్రోక్షణ వల్ల మళ్ళీ పునః ప్రసాదం స్వీకరించడానికి ఆ ప్రసాదం యోగ్యంగా ఉంటుందా అనే సందర్భంలో మనం ఏది చూసినా మనం ఇప్పుడు ఒక సందర్భంలో ఏదైనా అపచారం జరిగింది అనుకుంటాం. అవును, అపచారం జరిగిన సందర్భంలో దానికి శుద్ధి చూస్తూ ఉంటాం. ఉదాహరణకి కరోనా సమయంలో, కోవిడ్ సమయంలో అందరికీ కూడా కోవిడ్ వచ్చి ఉంది. వచ్చిన సందర్భంలో మనం ఏం చేసాం? అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ఒక నియమాలు పాటించాం. ఎలా వెళ్ళాలి, వచ్చిన తర్వాత శానిటైజర్ రాసుకోవడం కానీ, అంటే అశుద్ధి అయిన తర్వాత శుద్ధి చేసుకోవడానికి కొన్ని నియమాలు మన లౌకికంలో పెట్టుకున్నాం. అట్లానే ఈ వైదిక పరిభాషలో ఈ దేవుడి సన్నిధిలో కానీ, విశేషంగా దేవస్థాన సన్నిధిలో కానీ ఏవైనా అపచారం జరిగినప్పుడు అక్కడ శాంతి యాగం అనేది ఒక యాగం చేస్తూ ఉంటాం. ఎందుకనగా దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అని మన శాస్త్రం చెప్తూ ఉంది. ఈ జగత్తంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంది. మరి ఈ దేవుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. ఆ మంత్రం చెబుతూ ఉదాహరణకి ఈరోజు శాంతి యాగం చేశాం. శాంతి యాగం చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆ ప్రాంతం అంతా శుద్ధి అవుతుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ శాంతి యాగం ద్వారా. ఈ శాంతి యాగాల్లో కూడా చాలా విధాలుగా చెప్తూ వచ్చారు. విశేషంగా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అంటే పంచగవ్య హోమం అని ఒక పంచగవ్య హోమాన్ని మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది. అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క శుద్ధి హోమాలు చేస్తూ వస్తారు. ఈరోజు తిరుమలలో కూడా అక్కడ ఆగమం ప్రకారంగా పండితుల ఆధ్వర్యంలో ఈరోజు పునః మళ్ళీ సంప్రోక్షణ చేయడానికి, ఆ ప్రసాదాన్ని మళ్ళీ స్వీకరించడానికి ఈరోజు తిరుమలలో యాగం చేశారు. ఈ యాగం ద్వారా మాత్రమే ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయిన ప్రాంతానికి పంచగవ్యాలు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పంచగవ్య హోమని అంటే గవ్యం అనగా గోవు నుంచి వచ్చిన 5 పదార్థాలు: ఆవు పాలు, తర్వాత ఆవు పెరుగు, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత గోమూత్రము, గోమయము. ఈ 5 కలిపి ఉన్నదాన్ని పంచగవ్యాలు అని అంటాం. ఈ పంచగవ్యాలతో హోమం చేసి అంటే చెప్పిన మంత్రాల ద్వారా ఆ యాగాన్ని సమర్పించి ఆ పంచగవ్యాన్ని అంతా కూడా శుద్ధి చేస్తూ ఉంటారు ప్రోక్షణ చేసి. దాన్ని మహాసంప్రోక్షణ అని అంటూ ఉంటాం కూడా. దానిలో భాగంగానే
తిరుమలలో ఈరోజు చేయడం, మళ్ళీ సంప్రోక్షణ చేయడం కూడా మనం చూసాము. దీని ద్వారా ఖచ్చితంగా మీరన్నట్టుగా పునః దేవుడి యొక్క ఆగ్రహం ఏదైతే ఉందో అది పోయి అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆ స్వామి సిద్ధంగా ఉన్నారు. ఈ మహా సంప్రోక్షణ తర్వాత, ఈ సంప్రోక్షణ జరిగిన తర్వాత మనమందరం కూడా ప్రసాదం తప్పకుండా స్వీకరించవచ్చు. ప్రసాదం ఎలా ఉండాలి, ఈరోజు ప్రసాదంలో కల్తీ అయ్యింది ఇత్యాదులన్నిటికీ కూడా ఇవాళ మనమందరం కూడా ఒక దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాం. అవును, ఇప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులు అనుకుంటున్నారు తిరుపతి లడ్డు మరి తినొచ్చా తినకూడదా, లేదంటే కల్తీ అయిన తిరుపతి లడ్డూనే మనం ఏమైనా సేవించామా ప్రసాదంగా, మనం కూడా తప్పు చేసామా, మనం కూడా మహాపచారం చేసామన్న భావన కోట్లాది మంది భక్తుల్లో ఉంది. మరి ఈ శాంతియాగం చేయడం ద్వారా, ఈ సంప్రోక్షణ చేయడం ద్వారా వాళ్ళు అనుకుంటున్న ఏదో పాపం చేసామన్న వాళ్ళు అనుకుంటున్న దానికి కూడా పరిహారం లభించినట్టే. తప్పకుండా. ఎందుకు అనంటే వాళ్ళు కొంతమంది భక్తులు అనుకుంటూ ఉంటున్నారేమో, మేము ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా మాకేమైనా హాని కలుగుతుందా, మేమేమైనా తప్పు చేశామా అని. ఎప్పుడు అయినా కానీ ఒక తప్పుకు కానీ ఒక మంచికి కానీ 4 విభాగాలుగా చెప్తారు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక దుష్కృతే సుకృతే చైవ చత్వార సమభాగిన అని. ఈరోజు ఈ 4 విధాల్లో చెప్పారు కదా. ఒక పాపం పని చేసినా, ఒక పుణ్యం పని చేసినా, అంటే మంచి పని చేసినా, దానికి 4 విధాలుగా చెప్పారు. ఆ 4 భక్తులు లేరు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అని 4 ఈ 4 కర్త అంటే చేసినవాడు, కారయిత అంటే చేయించినవాడు, ప్రేరక అంటే నువ్వు చెయ్యి పర్వాలేదు అని ప్రేరేపించేవాడు, 4వ వాడు అనుమోదక, మంచి బాగా చేసావు నీకు నేను ఆమోదిస్తూ ఉన్నాను అని చెప్పేవాడు 4వ వాడు, సపోర్ట్నెస్, ఆ సపోర్ట్ ఇచ్చేవాడు 4వ వాడు. ఈ 4 భక్తుడు ఎక్కడ లేడు కదండి. ఈ కల్తీ ఆవు నెయ్యి కలిసింది అక్కడ, ప్రసాదం కల్తీ అయింది అనే విషయం ఈ క్షణం వరకు మనకు కూడా తెలియదు. ఈ విషయం బయటకు వచ్చేంత వరకు కూడా ఏ మామూలు వాడికి ఎవరికి కూడా ఆ విషయం తెలియదు. ఆ పాలక మండలిలో ఉన్న వ్యక్తులకు కానీ తప్పులో భక్తుడు భాగస్వామి లేదు. కర్త ఉన్నాడు, కారయిత ఉన్నాడు, ప్రేరకుడు ఉన్నాడు, అనుమోదకుడు ఉన్నాడు. ఈ చత్వార సమభాగిన అంటారు. ఈ 4 కూడా ఆ పాపం అనేది ఖచ్చితంగా 4 వ్యక్తులకి ఖచ్చితంగా వస్తుంది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రత్యక్షమైన దేవుడు. ఇంకా మిగతా ప్రత్యక్ష దైవం. దేశ విదేశాల్లో కూడా మనం ఎంతో చూస్తుంటాం. స్వామి దగ్గరికి వెళ్ళొస్తే మేము ఇల్లు కట్టుకున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళొస్తే మాకు పెళ్ళయింది, ఎన్నో కోరికలు. ఆ స్వామి ప్రత్యక్షంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అక్కడ. అలాంటి స్వామి సన్నిధిలో ఇలా అపచారం జరగడం అంటే మనం ఈ రోజు సనాతన ధర్మం ఎక్కడుంది, సనాతన ధర్మంలో మనం ఎలా ఉన్నాము. చేతులు కట్టుకొని కూర్చొని గుళ్ళో పూజలు చేస్తే సనాతన ధర్మం ఆగదు. ఈ రోజు ఈ అపచారం జరిగింది. ఈ అపచారానికి ఖచ్చితంగా అది పార్టీలతో సంబంధం లేకుండా, జనాలతో అతీతంగా, అంటే ఇదన్నీ కూడా లౌకికానికి అతీతంగా, పార్టీలకి వ్యక్తులకి అతీతంగా ఈ రోజు వాళ్ళకి ఒక ధర్మబద్ధమైన ఒక ఆదేశం రావాలి. సేమ్ టైం మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఒక మార్గనిర్దేశనం కూడా భారత ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ శీఘ్రంగా తీసుకుంటే మనమందరం కూడా బాగుంటాం. లేకపోతే ఈ అనుమోదక అనే దాంట్లో మనం కూడా కోటాలోకి వెళ్తాం. తర్వాత దీన్ని మనం ఒకవేళ చేయకపోతే మనం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం సపోర్ట్ చేయకూడదు అని అంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఇక్కడ ఎవరిని మనం వ్యక్తిని నిందించట్లేదు, వ్యవస్థను నిందిస్తున్నాం. ఆ వ్యవస్థను నిందించడం ద్వారా అపచారంలో మనం భాగం కాము. ఒకవేళ లేదండి అపచారంలో కూడా మాకు కూడా భాగం కావాలంటే మీరు నోరు మూసుకొని కూర్చోవచ్చు. లేక మీరు స్పందిస్తే అపచారంలో మీరు భాగం కాదు. ఒకవేళ స్పందించకపోతే యు ఆర్ ఆల్సో ఇన్వైట్. దానిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారని. మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చర్చిద్దాం. గోపికృష్ణ శర్మ గారు, ఫణి శశాంక్ శర్మ గారు, అసలు ఈ శాంతి యాగం అసలు చేస్తే ఎలాంటి పరిహారం లభిస్తుంది అన్నదాన్ని గోపికృష్ణ గారు సవివరంగా సాధారణంగా వివరించారు. ఇప్పుడు అసలు ఈ శాంతి యాగం అంటే ఏం చేస్తారు, అంటే దానికి తీసుకునే వస్తు ద్రవ్యములు కానీ అవన్నీ కూడా ఏమేమి ఉంటాయి? అంటే ఇక్కడ ప్రధానంగా శాస్త్రంలో చెప్తూ ఉండేది ఏంటి అంటే, ఇటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగినప్పుడు అంటే శాస్త్రంలో ఎప్పుడెప్పుడు ఈ శాంతి యాగాలు చెయ్యాలి అనే దాన్ని కూడా చెప్తూ వస్తున్నారు.
క్షేత్రే మృతిర్జననమంకనమంటపాదో మూత్రాసురుగాధిపతనం పతితాదివేష అనుకొని చెప్తూ వచ్చి ఈ క్షేత్రంలో ఎవరన్నా మరణించినప్పుడు, లేదంటే క్షేత్రంలో దేవాలయం ప్రాంగణంలో ఎవరన్నా పుట్టినప్పుడు, లేదా క్షుద్ర అన్యమంత్ర యజనం ప్రతిషిద్ధ దుష్ట పుష్పాది పూజనముతో మరిచాది లేప, అంటే దుష్టమైనటువంటి వస్తువుల ద్వారా దేవునికి నైవేద్యాదులు పూజాదులు ఇట్లాంటివి చేసినప్పుడు దుర్బుద్ధితో ఎవరైతే ఇప్పుడు చేస్తారో అటువంటి సందర్భంలో ఈ శాంతి చేయాలి అనుకొని, ఈ శాంతిలో కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్థానశుద్ధి, రెండవది బింబశుద్ధి. ఓకే, అంటే స్థానశుద్ధి అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తూ రావాలి, మొత్తం ఆ ప్రాంతాన్ని. ఈ శుద్ధి ప్రక్రియలో కూడా 7 విధానాలు ఉన్నాయి. అంటే అక్కడ ఖననం, హరణం, దాహ, పూరణం, గోనివేశనం, విప్రోచ్చిష్టం, పంచగవ్యం, సప్తైతే స్థానశుద్ధయ అనుకొని, స్థానశుద్ధి అనే దాన్ని ఖననం, హరణం అంటే అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులు ఉన్నాయో, లేదంటే అక్కడ ఈ నెయ్యితో దీన్ని చేసినప్పుడు గోడలకు అంతా కూడా అది పట్టి ఉంటుంది, దాన్ని మొత్తాన్ని కూడా తీయాలి. తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత దాహ, మనం చూస్తూ ఉంటే కూడా దర్భలతో మనం మొత్తం దేవాలయాన్ని మొత్తాన్ని దాహం చేస్తూ ఉన్నాం, దాన్ని దాహ అంటారు. తర్వాత పూరణం, అక్కడ మంచి గోమయంతో మొత్తాన్ని దాన్ని ఆ ప్రాంగణాన్ని మొత్తాన్ని అలకాలి. తర్వాత గో నివేశనం, అక్కడ కొంతకాలం ఆవును అక్కడ నివాసం ఉంచాలి. తర్వాత పంచగవ్యం, పంచగవ్యాలతో మొత్తం కూడా ప్రోక్షణ, పంచగవ్య హోమము, ఇవన్నీ కూడా దేవాలయ శుద్ధికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, ప్రక్రియలు. తర్వాత ఈ దుష్టమైనటువంటి అంటే కల్తీ అయినటువంటి పదార్థాలతో చేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని స్వామివారికి సమర్పణ చేసినారు. అంటే దీన్ని ఇప్పుడు మనం అందరం కూడా ఏంటి అంటే ల్యాబ్ రిపోర్ట్ అని దాని ద్వారా మాత్రమే తెలుసుకునేదానికి ఇప్పుడు మనం చేస్తున్నాం. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం అంతా ఉంది. అప్పుడు ఇటువంటివి జరిగినాయి అంటే ఎట్లా తెలుసుకోవాలి అనేదానికి కూడా మనకు శాస్త్రంలో అష్టమంగళ ప్రశ్న అనే ఒక విధానాన్ని తీసుకొని వచ్చి ఈ అష్టమంగళ ప్రశ్న ద్వారా ఈ విధంగా మనం దాన్ని తెలుసుకుంటూ రావచ్చు అనుకొని, తృతీయభే పాపయుతే అథవా అష్టమేవ బ్రూయాత్ నివేద్యం ఖలు దోషయుక్తం అని ఈ అష్టమంగళ ప్రశ్న ద్వారా తెలుస్తూ వచ్చేది ఏంటి అంటే, అక్కడ ప్రశ్న పెట్టి దాన్ని తెలుసుకోవాలి. అంటే ల్యాబ్ రిపోర్ట్లో వీళ్ళు రాజకీయాలుగా ఏ విధంగా చేస్తూ వచ్చినా దేవుని దగ్గర ఏం చేయాలి అంటే దేవ సాన్నిధ్యం వెళ్ళిపోవడానికి కారణాలుగా వీటన్నిటిని చెప్తూ వస్తారు. అక్కడ 3వ ఇంట్లో పాపగ్రహాలు వచ్చినాయి అంటే బ్రూయాత్ నివేద్యం ఖలు దోషయుక్తం, నైవేద్యం దోషయుక్తంగా ఉంది అనుకొని తెలుసుకోవాలి. అదేవిధంగా బింబశుద్ధి అనే దాన్ని కూడా ఇక్కడ చేస్తూ రావాలి. క్షాళన ప్లావన స్నాన మార్జనాని యథాక్రమం ధారావగేహ శేకాశ్చ సప్తైతాః బింబశుద్ధయః, అంటే 7 విధాలుగా దాన్ని బింబశుద్ధిని చేయాలి. మొదలుగా బింబాన్ని మొత్తాన్ని క్షాళనం అంటే దాన్ని అక్కడ కొన్ని మంగళ ద్రవ్యాలు ఏదైతే చెప్పినారో వాటన్నిటితో ఆ బింబాన్ని కడగాలి. అంటే స్వామి ఇక్కడ బింబం అంటే ఏంటి? బింబము అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అక్కడ స్వామి వారికే ఇది నైవేద్యం పెట్టినారు కనుక ఆ విగ్రహంలో దీని ద్వారా కొద్దిగా దాన్ని అఘము అనుకొని అంటాం. ఆ అఘం అనేది అక్కడికి వచ్చి ఉంటుంది కనుక ఆ అఘాన్ని పోవడానికి శాస్త్రంలో చెప్పింది ఏంటి అంటే క్షాళనము, తర్వాత ప్లావనము, తర్వాత స్నానం అంటే అభిషేకము, తర్వాత మంత్రపూర్వకంగా మార్జనాలు, తర్వాత ఉత్సవమూర్తులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ ధార, శంఖాభిషేక దారాద్యం అపి దేవే విధీయతాం, ఇక్కడ శంఖ మొదలైనటువంటి కొన్ని ద్రవ్యాలన్నిటితో ద్వారా దేవునికి ధార అనేది చేయాలి. తర్వాత అవగాహనం, తీర్థంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తులను తీసుకొని వెళ్ళి తీర్థ స్నానం చేయించాలి, సేకం చేయించాలి. ఇవన్నీ చేయడం ద్వారా ఆ బింబానికి కూడా శుద్ధి అవుతూ వస్తుంది. ఇటు బింబశుద్ధి అవుతుంది, అటు స్థాన శుద్ధి అవుతూ వస్తుంది. ఈ 2 అయిన తర్వాత పునః వెనకటి ఏ పావిత్రం అయితే అక్కడ ఉందో అవన్నీ కూడా అక్కడికి వస్తాయి అనుకొని శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. ఇక గోపికృష్ణ శర్మ గారు ఇక్కడ ఇంకొకటి కూడా పూర్ణాహుతి వాస్తుశుద్ధి కూడా చేశారు. ముందు వాస్తుశుద్ధి చేస్తారు. అంటే వాస్తుశుద్ధి అంటే ఏం చేస్తారు? అంటే మామూలుగా విశేషంగా ఈ వాస్తుశుద్ధి ఎందుకు చేయడం అవుతుంది అంటే వాస్తు యొక్క అనుగ్రహం గురించి
వాస్తు దోషాల్లో కూడా ఇది ఒక భాగమే అనుకొని అక్కడి పండితుల వారు దీన్ని అడ్వైస్ చేయడం కానీ చేసి ఉంటారు. దాని ప్రకారంగానే వాస్తు హోమం అని మనకు బయటకు తెలుస్తోంది. ఇంకా అక్కడ చాలా విశేషమైన కార్యక్రమాలు జరిగాయి. అంటే ఏదైతే శుద్ధి చేయాలో ఆ శుద్ధిలో భాగంగా ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది. విశేషంగా ఈ పంచగవ్యాన్ని ఇక్కడ చెప్తూ వస్తారు. ఆ హోమం చేసుకొని వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్య నిరత ప్రభో అంటారు. అలాంటి వాస్తు పురుషుణ్ణి విశేషంగా ఆరాధించి ఏ యజ్ఞ యాగాదులు చెయ్యాలో అంటే దేవాను భావయతానేన తే దేవా భావయంతువాహ పరస్పరం భావయంతాః శ్రేయఃపదమవాప్స్యథ అంటారు. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. ఏదైనా యజ్ఞ యాగాదులు ఎందుకు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఏం కలుగుతుంది అని ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్క యజ్ఞయాగాదులని ఆ భగవంతుడు మనకు చెప్పాడు. ఆ ఏ సందర్భంలో ఏ యజ్ఞయాగాదులు చేయాలి, ఆ యజ్ఞయాగాదులు చేయడం ద్వారా మనకేం కలుగుతుంది అని అన్నాం. ఈ సందర్భంలో ఈ శుద్ధి యాగం అనేది అక్కడ చేసుకున్నాం. తిరుమలలో కల్తీ నెయ్యి వాడడం ద్వారా అపవిత్రం జరిగింది. అక్కడ స్వామివారికి నిత్యం కూడా నైవేద్య ప్రియుడు అంటాము వెంకటేశ్వర స్వామిని. మనం అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్వయంగా 24 గంటలు కూడా ఏ రాత్రి చూసినా ఏ పగలు చూసినా స్వామికి ఏదో సందర్భంలో నైవేద్యం జరుగుతూనే ఉంటుంది. అక్కడ నైవేద్య సేవ అంటాం. అక్కడ పులిహోర కానీ దధ్యోదనం కానీ చక్కెర పొంగర కానీ ఇత్యాదులన్నీ కూడా మనం అక్కడ పెట్టే నైవేద్యాలు ప్రపంచంలో ఇంకెక్కడ చూడము. అంటే నైవేద్య ప్రియుడిగా ఆ స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎంతో విశేషంగా మీకు ఒక మాట చెప్పాలంటే ఒక కొత్త వ్యక్తి మన ఇంటికి వచ్చాడండి, ఎవరో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని ఎలా సంతృప్తి పరుస్తాం మనం? అతిథిని ఎలా సంతృప్తి పరుస్తామంటే మంచి భోజనం పెట్టే సంతృప్తి పరుస్తాం. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈయనకేంటంటే ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుండు కదా అంటాడు. లేకపోతే మంచి బట్టలు పెడితే ఇంకో కాస్ట్లీ పెడితే బాగుండు కదా అంటాడు. కానీ కడుపు నిండా భోజనం పెడితే ఏమంటాడు? చాలా సంతోషం అండి, మంచి భోజనం పెట్టాడంటారు. అది లోకంలో మనమే చూస్తూ ఉంటే అలాంటి వేదవేద్యుడు, వేదాన్ని పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి, వేదమే చెప్పిన వ్యక్తి, వేదమే అయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే దానికి విశేషంగా నైవేద్యాలు కూడా ఆగమోక్త ప్రకారంగా అక్కడ నైవేద్యాలను పెట్టడం జరుగుతుంది. అదే నైవేద్యం అపవిత్రం అయ్యిందంటే ఎంత ఎంత ఇబ్బంది అయిన విషయం, మనసుకు మాటలు అందని విషయం. ఏం మాట మాట్లాడాలన్నా నోరు గద్గరంగా అవుతుంది, కంఠం కూడా. అలాంటి సందర్భంలో ఈ యజ్ఞాన్ని ఎందుకు చేశారు? ఈ యజ్ఞం చేయడం ద్వారా పవిత్రం అవుతుందా అంటే ఖచ్చితంగా పవిత్రం అవుతుంది. యజ్ఞ యాగాదుల ద్వారానే ఆ ప్రాంతం అనేది కూడా పరిపూర్ణంగా పవిత్రం అవుతుంది. మహాశాంతి యాగంతో శ్రీవారు శాంతించినట్టేనా? పరిపూర్ణంగా ఆయన శాంతించినట్టే. కానీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోత్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మన శాస్త్రం చెప్తోందండి. మన శాస్త్రం ఎప్పుడూ కూడా మనకు ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. ధర్మం ఎలా ఉండాలి, మనిషి జీవనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనం బాగుంటామని. దానిలోనే ఒక మాట చెప్తారు, అవశ్యం అనుభోక్తవ్యం. అవశ్యం అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఏంటి అది? మంచి పని అయినా చెడు పని అయినా కృతం కర్మ శుభాశుభమని. ఏ పని చేసినా చెడుకు పాపం వస్తుంది. ఆ పాపాన్ని కూడా మనం అనుకుంటాం ఏదో జన్మాంతరాల్లో పాపం అనుభవిస్తే సరిపోతుందిలే, మనం ఇప్పుడు చేసిన పాపం ఎప్పుడో అనుభవిస్తాం, ఆ దేవుడు చూస్తాడా మనల్ని? భయం భీతి లేకే కదా చాలా అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ భయం భీతి అనేది లోకంలో చాలా మందికి లేదు. ఒక స్వామివారికి పూజ చేస్తేనో, ఒక స్వామివారికి కిరీటం పెడితేనో, స్వామివారికి ఎన్నో కొన్ని లక్షల్లో కొంత విరాళం ఇస్తేనో నా పాపాలన్నీ పోయాయి, మళ్ళీ నేను పాపం చేయొచ్చు అన్న ఒక భావన ఎక్కువగా జనాల్లో పెరిగిపోతుంది. ఆ పాప భీతి లేకనే ఈ రోజు ఇన్ని పాపాలకి ఒక తిరుమలలో మనం దర్శనం చేయాలంటే ఎంతో పవిత్రంగా వెళ్తామండి. ఎంతో పవిత్రంగా సామాన్య జనులు కూడా కష్టపడి ఎన్ని ఉన్నా కూడా మన నష్టాలన్నీ దూరం చేస్తాడని ఇష్టపడి అక్కడికి వెళ్తాం స్వామి సన్నిధికి. అలాంటి స్వామి సన్నిధిలోనే అపచారం జరిగితే మనం ఎవరికి చెప్పుకోవాలి? అలాంటిది ఈ పాపం అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు. అలానే స్వామి ఎప్పుడూ పవిత్రుడే.
స్వామి ఇకపైన పవిత్రుడవుతాడా, ఇప్పుడు అపవిత్రుడయ్యాడా అంటే స్వామి ఎప్పుడు అపవిత్రం కాదు. స్వామి అనే అగ్నిలాగా, అగ్ని ఎప్పుడూ కూడా శుద్ధియే. అలాంటి స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది అంతే, స్వామి శుద్ధి అవ్వడు. స్వామి ఎప్పుడూ శుద్ధియే. ఆ ప్రాంతం శుద్ధి కావడానికే ఈ యాగాది కార్యక్రమాలు చేయడం. మళ్ళీ తర్వాత ఈ జనాలకు కూడా ఏ అపోహలు పెట్టుకోవద్దు. మీరందరూ కూడా మీరు ప్రసాదంగా మాత్రమే స్వీకరించారు, దానిలో ఆవు నెయ్యి కలిపారా, కొవ్వు కలిపారా, ఇంకోటి కలిపారా అని ఎవ్వరికీ తెలియదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ నలుగురికే ఆ పాపం పోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అంట. ఇప్పుడు మనం ఉదాహరణకి ఇక్కడ ఏదైనా పాపం చేసుకున్నామండి, పాపం చేసుకుంటే ఏం చేస్తాం, మనం గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే మనం పాప పరిహారం అవుతుంది అని వింటూ ఉంటాం కదా. అంటే గంగ మనల్ని పవిత్రం చేస్తుంది అని. కాశీకి వెళ్తేనో ఇంకో దగ్గరికి వెళ్తేనో మనం పవిత్రం అవుతామని. అలాంటిది పుణ్యక్షేత్రానికి, అన్యక్షేత్రంలో పాపం చేస్తే అది పుణ్యక్షేత్రంలో నాశనం అవుతుంది. అదే పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే వజ్రలేపో భవిష్యతి అంటారు, ఒక వజ్రం లాగా ఉంటుంది, ఆ పాపం అనేది పరిహారం కాదు అంటారు. భక్తులందరూ కూడా మీరు ఎలాంటిగా మనసులో ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి సంశయాలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాపాన్ని ఎవరు చేశారో వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. మనమందరం కూడా అది ప్రసాదంగా మాత్రమే స్వీకరించాము, అది ప్రసాదం మాత్రమే. ఒకవేళ ఏదైనా అపరిశుద్ధమయ్యి ఏదైనా ఇబ్బంది అయ్యి ఉంటే అది స్వామి సన్నిధికి వెళ్ళింది కదా, అక్కడ పవిత్రం అయిపోయింది, అది స్వామి చూసుకుంటాడు మిగతాదంతా. ఎవరికి పాపం తలగాలో ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు, కానీ మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తారు శాస్త్రంలో, సముద్రం నుంచి మేఘానికి నీళ్లు వెళ్తాయండి. మీరు మాట సైన్స్ కూడా ఈ మాట చెప్తూ ఉంటుంది, మేఘానికి వెళ్తుంది, మేఘం ఫిల్టర్ చేసి మనకు వాన రూపంలో ఇస్తుంది, కానీ అది ఉప్పు నీళ్ళే. సహస్ర గుణముత్సృష్టం ఆదత్తే రసం రవి అని రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు చెప్తూ ఉంటారు. అంటే మనకు ఉప్పు నీళ్ళు అక్కడ కనబడ్డాయండి, ఆ ఉప్పు నీళ్ళని సముద్రం నీళ్లు మేఘం ఆ సూర్యకిరణాల ద్వారా తీసుకొని మేఘం ద్వారా వర్షం రూపంలో కురిపిస్తారు. అంటే ఈ కన్నీళ్ళు అట్లా వెళ్ళి ఫిల్టర్ అయ్యి మనకి శుద్ధిగా వచ్చేసింది. అయ్యో మన సముద్రం డైరెక్ట్ తాగుతూ అయిపోతుంది కదా అంటే అట్లా కాదు. అందుగురించే మన పెద్దలు నైవేద్యం అనే ఒక మాట చెప్పారు. ఈ నైవేద్యం ఎందుకు, మన ఇంట్లో వండుకున్న వంట అయినా సరే దేవుడికి చూపించి దేవుడికి నివేదన చేసి తినమన్నారు. ఎందుకు తినమన్నారంటే దీనిలో ఏమైనా అపవిత్రమైనా, ఏవైనా అశుద్ధం ఉన్నా, ఏవైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగిపోయి స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత అది శుద్ధి అయ్యి ఫిల్టర్ అయ్యి, ఇంతకుముందు మనకు ఉపమానం చెప్పుకున్నాం కదా, సముద్రంలో నీళ్లు మేఘం ద్వారా వర్షించినట్టుగా ఫిల్టర్ అయిపోయి తాగేందుకు యోగ్యంగా ఉండే నీళ్ళే మేగుడిస్తాడు. అలాంటి నీళ్లను మనం తీసుకున్నట్టుగా ఆ స్వామి సన్నిధికి వెళ్ళిందండి. వాడు ఏం కలిపాడో, ఏం చేశాడో, వాడి దౌర్భాగ్యమో, వాడి జన్మ జన్మాంతరాల పాపమో వాడికి ఆ మనసు ఇచ్చింది. ఎవరికి ఇవ్వదు, ఎందుకు ఇస్తుందండి? ఎవరికైనా ఇస్తుందా మనసు? అలాంటి మనసు వాడికి ఇచ్చిందంటే అది మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటాం. మనుష్య రూపంలో ఒక జంతువులు తిరుగుతున్నాం, వాళ్ళ మనుషులు అనొద్దు మనం. ఒకవేళ ఆ పాపం వాళ్ళు చేసినట్టయితే, వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది పడ్డట్టే అయితే వాళ్ళైతే మనుషులు కాదు, వాళ్ళు జంతువులే. మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటాం. ఇంతకన్నా పెద్ద మాట మనం ఏం అనాల్సిన పర్లేదుగా. ఇంకా అంటే వాళ్ళకి సిగ్గుతోనే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకోవాలి, ఇంతకన్నా ప్రాయశ్చిత్తం వాళ్ళకి ఇంకేమీ ఉండదు. అలాంటి రాక్షస రూపంలో ఉన్న ఆ మనుషులు, ఆ జంతువుల రూపంలో ఉన్న ఆ మనుషులకే ఆ పాపం తప్ప భక్తులకు ఎలాంటి పాపం తగలదు, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. స్వామి సన్నిధికి పోయింది, నైవేద్యం పెట్టారు, మనకు వచ్చింది అంటే మనం పవిత్రంగా మనం తీసుకున్నాం అంతే. ఆ పాప పుణ్యాలు స్వామి చూసుకుంటాడు తప్ప మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మళ్ళీ ఈ పాపం చేశారండి ఏదో జన్మ జన్మాంతరాల్లో అనుభవిస్తాము అంటే కుదరదండి. అత్యుత్కటై పుణ్య పాపై ఇహ ఇవ ఫలమశ్నుతే అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. మామూలుగా కొన్ని పాపాలు ఉంటాయి, సాధారణ పాపాలు అంటాం, విశేష పాపాలు అంటాం. సాధారణమైన పాపాలే అనుకోండి, అది ఇప్పుడు చేస్తే అది మన సనాతన ధర్మం చెప్పినట్టుగా, శాస్త్రాలు చెప్పినట్టుగా జన్మ జన్మాంతరాల్లో దాని ఫలితం మనం అనుభవిస్తాం. అది మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. కానీ అత్యుత్కటై అన్నారు, విశేషమైన పాపాలు చేస్తే ఇది విశేషంగా కాదు, ఇంకా విశేషమైన పాపం, మహా విశేష పాపం దీన్ని అంటాం మనం. ఈ పాపాన్ని చేసి అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమశ్నుతే అంటుంది శాస్త్రం. ఖచ్చితంగా
చేసినటువంటి పాపాన్ని ఇక్కడే అనుభవిస్తారు. మనం ప్రత్యక్షంగా కూడా భవిష్యత్తులో చూస్తాము. ఈ పాపానికి ఎవరైతే ఒరగంటారో, ఎవరైతే ముందున్నారో, ఎవరైతే చేశారో, ఎవరైతే చేయించారో, ఎవరైతే ప్రేరణ ఇచ్చారో, ఎవరైతే అనుమోదించారో వాళ్ళందరూ కూడా తొందరలోనే ఆ ఫలితాన్ని అనుభవిస్తారనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఈ విషయానికి ఏ వ్యక్తికి సంబంధించి మాట్లాడట్లేదు, ఒక వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఆ వ్యవస్థలో తప్పు జరిగింది, తప్పుకి కారకులుగా ఉన్నవారికి దాన్ని శాస్త్ర నిరూపణ. ఏదో లోకంలో మాట్లాడినట్టుగా వాడు అదైపోని వాడు ఇదైపోని అని చెప్పట్లేదు కాదు. ఏది మాట్లాడినా ఒక ప్రమాణం కావాలి, ఒక శాస్త్రం కావాలి. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరికి ఏం కలుగుతుంది, ఇలాంటి తప్పులు చేయడం ద్వారా మనిషి ఏమి అనుభవిస్తాడు అని శాస్త్ర నిరూపణలో ఇంత విశేషంగా చెప్పారు. మనం తెలుసుకోకపోవడమే మనం మౌఢ్యంలో ఉన్నాం అర్థం. ఇంకా కూడా మన హిందువులందరం కూడా ఎంతో మౌఢ్యంలో ఉన్నాం. మనం విశేషంగా చెప్పాలంటే 2 రోజుల క్రితం నిన్నో మొన్నో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది అసందర్భమైన నేను మాట్లాడతాను, తిరుమల గురించి మాట్లాడారు. ఆయన అన్నారు ఒక మాట, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికైనా, క్రైస్తవానికైనా, అటు ఇస్లాంకైనా, దేనికైనా నేను స్పందిస్తా అని ఒక మాట అన్నారు. ఆ స్పందన కరువైతే మనం ఎలా ఉంటాం? ఆయన స్పందించినది కాబట్టి ఈరోజు మనం 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ స్పందన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికో, ఒక ప్రభుత్వ ఉద్యోగికో, ఒక తిరుమల ఉద్యోగికో కాకుండా ప్రతి వ్యక్తి స్పందించాలి. స్పందించకపోతే ఎట్లా ఉంటుంది? ఇవాళ ఏదో మాంసం ఏదో ఇబ్బందికరమైన పదార్థం కలిపిన వాడు రేపు ఇంకొక పని చేస్తాడు ఆ తిరుమల క్షేత్రంలో, లేకపోతే ఇంకొక క్షేత్రంలో. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే తొందరలో శీఘ్రాతి శీఘ్రంగా ధర్మ వ్యవస్థాపన చేస్తున్నటువంటి శృంగేరి శారదా పీఠంలో ఉన్న గురువులైనా, ఇంకొక పీఠంలో ఉన్న గురువులైనా కూడా వాళ్ళందరి సలహాలు తప్పకుండా తీసుకొని ఒక ధర్మ మండలి అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారానే, ఉదాహరణకి ఒక హాస్పిటల్ పెట్టుకుంటే వైద్య శాస్త్రం తెలవాలండి. వైద్య శాస్త్రం తెలిసిన వాడు ఒక హాస్పిటల్ నడిపినా, డాక్టర్ అయి ఉన్నా ఒక దానికి న్యాయం చేయగలుగుతాం. ఏ వృత్తిలో ఉన్నాయి అది, ఒక వైద్య వృత్తి అవ్వచ్చు, ఇవాళ మీడియా అనుభవం, ఆ వృత్తిలో ఉన్న చదువు, ఇవాళ మీడియాని అనుకోవచ్చు, లేకపోతే ఇంకో పండితులే అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే దానిలో నైపుణ్యత పెరుగుతూ ఉంటుంది. అట్లా ఈ తిరుమల విషయంలో కూడా ఈ ధర్మకర్త మండలి అని, ఇంకొక కమిటీ సభ్యులు అని, ఇత్యాదులన్నీ బోర్డు మెంబర్స్ అని మనం వింటూ ఉన్నాం. దానిలో ఎక్కువ భాగంగా మా రిక్వెస్ట్ మాత్రమే ఇది, ఎక్కువ భాగంగా పీఠాధిపతులకు సంబంధించిన వ్యక్తులను కానీ, పీఠాధిపతులను కానీ, ఎందుకంటే ఆ రోజు కృష్ణదేవరాయలు స్థాపన చేశారు మన సామ్రాజ్యాన్ని. సామ్రాజ్యం చేసినప్పుడు ఏం చేశారు? నాకు అన్నీ తెలుసు, నేను చేస్తున్నా అని చేయలేదు. శృంగేరి పీఠానికి వెళ్ళి శృంగేరి పీఠం యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. ఎప్పుడైతే మీకు గురువుల అనుగ్రహం ఉంటుందో, పీఠాధిపతుల అనుగ్రహం, ఆశీర్వాదం, మార్గదర్శనం ఉంటుందో అది సఫలం అవుతుంది. అది సఫలం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు తిరుమల ఉందండి, వేరే విషయంలో పీఠాధిపతులు అక్కర్లేదు అంటే ఉద్దేశం ఆ తిరుమలలో విశేషంగా కావాలి. ఎందుకంటే ధర్మం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఆగమాలు తెలిసిన వాళ్ళు చెప్తే అది పరిపూర్ణంగా అవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పక ఈ బోర్డు మెంబర్స్ అనే వాళ్ళు లౌకికల్లో ఉండి, ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్తి కలిగిన దేవాలయం అలాంటప్పుడు ఇక్కడ చేసే క్రిస్టియన్స్ ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి బోర్డులో కూర్చుంటున్నారు, ఇవన్నీ ధర్మీయులందరూ వచ్చి కూర్చుంటున్నారు. వాస్తవానికి కూడా ఇవన్నీ కాకుండా ఈ బోర్డు మెంబర్స్ ఎవరున్నా, చైర్మన్ ఎవరున్నా పర్వాలేదు, అది శ్రీవారి వాళ్ళే చెప్తారు కదండి. శ్రీవారి మీద భక్తి ఉన్న వాళ్ళు, శ్రీవారిని సేవించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, మళ్ళీ ప్రమాణం కూడా చేస్తారు కదండి. అలాంటి ప్రమాణం చేసిన సందర్భంలో ఇలా కలగడం అంటే మనం ఎట్లా ఉన్నాం అంటే ఆ ప్రమాణానికి విలువ లేదా, స్వామి మాటలకి విలువ లేదా అంటే అది వాళ్ళకి విజ్ఞత, వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టాలి మనం. కానీ విశేషంగా ఇలాంటి సందర్భంలో పాయింట్ స్వామి అంటే పాప భీతి లేకపోవడం అనేది ఇక్కడ అత్యంత కీలకమైన ప్రధానమైన అదైపోయింది. అంటే పాప భీతి అనేది, పాప భీతి లేకపోయినా కూడా వాళ్ళకు దేవుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, రామాయణంలో ఒక కథ వస్తుంది. రాముడు ఏం చేస్తున్నాడు అంటే ఒక ధర్మగంట అనుకొని తన అంతఃపురం ముందు పెట్టిండ్రంట. ఒకరోజు ఆ గంట మోగుతూ ఉంది. రాముడు బయటకు వచ్చి చూస్తే ఒక కుక్క సగం తల పగిలిపోయింది, రక్తం కారుతూ ఉంది, అది వచ్చి గంట వాయిస్తుంది.
ఎందుకు వాయిస్తున్నావు అనుకొని వచ్చి అడుగుతాడు. అంటే ఫలానా వ్యక్తి నిష్కారణంగా నన్ను రాయి తీసుకొని కొట్టినాడు అనుకున్నాడు. అంటే సరే అనుకొని రాముడు వాడిని పిలిపిస్తాడు. సభ ఏర్పాటవుతుంది. ఏర్పాటైన టైంలో అడుగుతాడు, ఎందుకు కొట్టినావు అంటే, ఏమో నాకు తెలియదు, ఆ కుక్కను చూస్తే కొట్టబుద్ధి అయింది అని అంటూనే, అట్లయితే నువ్వు తప్పు చేసినావని ఒప్పుకుంటున్నావు అంటే ఒప్పుకుంటున్నాను, సరే వీనికి శిక్ష ఇవ్వండి అనేటప్పుడు కుక్క ఒక మాట అంటుంది, స్వామి నేను ఒక శిక్షను చెప్తాను, దాన్ని విధిస్తారా అంటే, నువ్వే ఇక్కడ బాధితురాలు నువ్వే ఉన్నావు గనక నువ్వు ఏ శిక్ష చెప్తావో దాన్ని నేను విధిస్తాను అంటే, అక్కడ ఫలానా కొండ మీద ఒక దేవాలయం ఉందండి, ఆ దేవాలయానికి నన్ను తీసుకొని వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అక్కడ ఉంచండి అనుకొని చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు. నేను వెనక జన్మలో ఆ స్థానంలో ఉన్నాను, ఆ స్థానంలో ఉండి దేవుని మీద భక్తితో కాకుండా అక్కడ నా స్వార్థం కోసము ఆ దేవుని యొక్క ద్రవ్యాన్ని తిన్నాను, దేవుని దగ్గర నేను అపచారాలు చేస్తూ వచ్చాను, అందువలన ఈరోజు నేను కుక్కగా పుట్టిన. కాకపోతే ఏమంటే ఆ దేవుని మీద నాకు భక్తి ఉంది, ఆ భక్తి ఉన్నందుకు నాకు పూర్వజన్మ స్మృతి ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే భక్తి ఉన్నా కూడా లోభంతోనో నాకు ఈ పదవి కావాలి అనో లేదంటే ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలనో అక్కడ తప్పులు చేస్తూ ఉంటారు. లేదా తప్పులు చేస్తున్న విషయాలు వీళ్ళకి తెలిసి కూడా కామ్గా ఉండిపోతారు. ఇటువంటి వాళ్ళకి ఏమైతుంది అంటే ఖచ్చితంగా కూడా మనకు రామాయణంలో దీని గురించి ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళు జన్మాంతరేపి తత్కుర్యాత్ ఫలం తస్య అన్వయేపివా అనుకొని చెప్తూ వస్తారు. అంటే ఈ తప్పు ఎవరెవరైతే చేసినారో నిజంగా వాళ్ళందరూ కూడా వచ్చే జన్మలో కుక్కలుగానే పుడుతూ వస్తారు అనుకొని, కేవలం వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో, మావాడు తప్పు చేసినా కూడా మావాడే కదా, నేను మావాడిని నేను కాపాడుకొని వస్తా, ఏమైతుంది అంటే వెనక మనం చూస్తూ ఉన్నాం. అవును, రాముని తల పగిలింది, ఏమైతుంది, ఒక విగ్రహం పగిలిపోతే ఏమైతుంది, కొత్త విగ్రహం పెట్టొచ్చు కదా అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇటువంటివి ఏవి చేసినారో వీళ్ళందరికీ కూడా అవశ్యంగా కూడా, ఎందుకంటే రామాయణంలో దీని గురించి ప్రత్యక్షంగా ఉంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అనే ఒక పేరు ఉంది. అవును, వడ్డీ కాసుల వాడు అంటే ఆయన మీరు ఏ తప్పు చేసినారో దానికి వడ్డీ, చక్రవడ్డీ, ఇంకా ఏ వడ్డులు ఉన్నాయో అన్ని వడ్డులు వేసి మీ దగ్గర నుంచి దాన్ని తీసుకుంటాడు. స్వామివారు డబ్బు ఎవరైతే తిన్నారో లేదంటే ఏదైనా డబ్బు మీద ఆశతో ఈ తప్పు చేసినారో వీళ్ళందరూ అనుభవించాల్సిందే. కేవలం అక్కడ ఇంకోటి చెప్తూ వస్తున్నారు, ఫలం తస్య అన్వయేపివా. అన్వయము అంటే వంశం. వీళ్ళ వంశాల్లో తరతరాలుగా కూడా ఈ ఒక్క బాధను వీళ్ళు అనుభవిస్తూ రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు కొన్ని జన్మల్లో కూడా ఈ పాపాన్ని కడుక్కునేదానికి సాధ్యం కాదు. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఈరోజు స్వతసిద్ధంగా, ఎందుకంటే ఎవరైతే దాని గురించి వచ్చి స్వామివారి ముందు క్షమాభిక్ష అడుగుతారో వాళ్ళను స్వామి అనుగ్రహించేటువంటి ఒక విధానం కూడా ఉంది. అంటే వాళ్ళే నిస్వార్థ స్వయం ప్రేరణతో వచ్చి నేను ఈ తప్పు చేసినాను, నన్ను శిక్షించు స్వామి, నా తప్పయింది అనుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడితో చేసిన తప్పుకు ఇక్కడనే పరిహారం అవుతూ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలి అనుకొని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఎందుకు అంటే మనం రహస్యంగా కానీ ప్రత్యక్షంగా కానీ పడుకొని నిద్ర ఎప్పుడు చేస్తున్నా కూడా మన పైన ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది. భగవంతుడు చూస్తూనే ఉంటాడు మనం చేసిన దానికి కంపల్సరిగా. ఎందుకంటే మనం భారతము, భాగవతం ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు యమలోక వర్ణన, స్వర్గలోక వర్ణన చేస్తూ భూమిలో ఇప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్నందుకే ఆయనకు నరక దర్శనాన్ని చేయించినారు. అవును, అంటే ఒక చిన్న ఆయన జీవితం మొత్తంలో కూడా ఒక చిన్న అబద్ధం లాంటిది కూడా అది కూడా పలకలేదు. అంటే పలికే ఒక ఉద్దేశంతో హతః కుంజరః అనుకునే మాట ఒకటి అన్నాడు. అందువలనే ఆయనకు నరక దర్శనం అయింది. ఇక్కడ తెలిసి తప్పు చేస్తూ ఉన్నారు. అవును, ఇంటెన్షనల్లీ కావాలి అని చేస్తున్నారు. ఇంకా కొంతమంది అమాయకులు ఏంటి అంటే వీళ్ళని కాపాడాలనుకుని కూడా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, హిందువు అనేవాడు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మం మీద వాళ్ళు ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే వాడు దాన్ని నిరూపించుకోవాలి. ఆ తప్పు చేసిన వ్యక్తి నాకు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బావ కావచ్చు, బావమరిది కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు అది తెలుసుకొని చెప్పేంత వరకు నేను నిన్ను దగ్గరికి తీయను. అది ఏమన్నా కానీ ఈ విధమైనటువంటి ఒక చైతన్యం హిందువులో వస్తే మాత్రమే సనాతన ధర్మ రక్షణ అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే మావాడే కదా వీడిని నేను కాపాడుతూ వస్తా, వాళ్ళు కావాలని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా ఎవరైతే వీళ్ళని కాపాడాలని చూస్తున్నారో మీరందరూ కూడా ఈ కల్తీలో
భాగస్వాములుగానే ఉంటారు. ఎందుకంటే అనుమోదకులు మీరందరూ కూడా వాళ్ళు చేసిన తప్పును మీరు అనుమోదిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్క హిందువు కూడా మీరు ఆలోచన చేయండి, ఈ తప్పు జరిగిన తప్పులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోవాలి, వాళ్ళు వచ్చి తప్పు ఒప్పుకోవాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా లేదంటే ఎవరైతే దానికి కమిటీ ఏదైతే ఏర్పడిందో వాళ్ళు తేలుస్తారు. ఆ తేల్చిన వాళ్ళను దాని ప్రకారంగా దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కానీ ఈ టైంలో ఆ ఆరోపణలు ఎవరున్నాయో వాళ్లకు ఎవ్వరూ కూడా సపోర్ట్ అనేది సనాతన ధర్మీయులు ఎవ్వరూ కూడా ఇవ్వకూడదు. ఎందుకు అంటే మీరు ఇచ్చినారు అంటే ఈ పాపంలో మీరు ఒక 25% షేర్ హోల్డర్స్గా మీరు ఉండిపోతారు. దాన్ని గమనించి మీరు అందరూ కూడా బయట మాట్లాడుతురండి. ఓకే, రైట్. మరి గోపేష్ శర్మ గారు, ఇక స్వామికి అన్నీ ముగిసినట్టేనా, లేదంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? రెండోది, ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిపోయిందన్న ఒక భావన హిందూ సమాజంలో, శ్రీవారి భక్తుల్లో, దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. దీని నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలుమూలలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు, లడ్డూ కానీ చక్ర పొంగలి కానీ ఏ ప్రసాదాలు ఏ రూపంలో ఇస్తున్నారు, వాటి నాణ్యత పైన పరీక్షించడం అనేది మొదలైంది. మొత్తం ఒక మంచిగానే ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రసాదాల నాణ్యత, ప్రధానంగా ఈ తిరుపతి ప్రసాదం ఇలాంటి నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఇక మీరు అన్నట్టుగా మొదలు ఉన్నారు, ఈ దీనితో స్వామి ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోయిందా, లడ్డూ కానీ సంప్రోక్షణతో మొదలుగా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విశేషంగా పూజాధికాలు జరుగుతూనే ఉంటాయి. వేద పారాయణాదులు, యజ్ఞ యాగాదులు ఇట్లాంటి ద్వారా ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అక్కడ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వేద పారాయణం జరిగినా, వేద పండితులు ఉన్నా ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అంటారు. ఉదాహరణకి మనం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటాం, ఆక్సిజన్ సెంటర్స్ అని. అంటే ఆక్సిజన్ సెంటర్స్ కంటే బయటంతా కూడా ఆక్సిజన్ తక్కువగా ఉంది, అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని వస్తే మనం ఆక్సిజన్ పెంచుకుంటాం బాడీలో అని మనం చూస్తున్నాం లోకంలో ఇప్పుడు కూడా. ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మనకు ఒక సెంటర్ కావాలి కదా. ఆ సెంటర్ ఆక్సిజన్ సెంటర్ లాగా తిరుమల క్షేత్రం అనేదే ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్. కొన్ని వేల లక్షల ఆక్సిజన్ సెంటర్లు కాదు, దానికన్నా మించిన సెంటర్ ఏదైతే ఉందో అది తిరుమల క్షేత్రం. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం అని మొదలుగా చెప్పుకున్నాం మనం. అక్కడ విపరీతమైన యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి, వేద పారాయణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నిత్యము కొండపైన వేద పాఠశాల ఉంది, 24 గంటల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జరగడం వల్ల ఆ కైంకర్యాలు ఉత్సవాలు రెండు ఒకే శబ్దం. నిత్య కైంకర్యాలు ఎన్నో, అంటే మనము కూడా ఎక్కడ చూడనటువంటి కైంకర్యాలన్నీ కూడా తిరుమలలో చూస్తాం. ప్రతి అరగంటకోసారి నైవేద్యం వెళ్తూనే ఉంటుంది, అర్చన జరుగుతూనే ఉంటుంది. అవన్నీ జరగడం ద్వారా మాత్రమే ఈరోజు కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. ఎక్కడో బయట ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎందుకు వెళ్ళట్లేదు జనాలు, తిరుమల కోట్ల మంది ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ విశేషమైన పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. ఆచార్య తపస ఆమ్నాయ జపేన నియమేన ఉత్సవేన అన్నదానేన క్షేత్రస్య అభివృద్ధి పంచధా అని అంటారు. అంటే మొదలుగా ఆచార్య తపస్స అన్నాం. ఒక క్షేత్రం అభివృద్ధి చెందాలండి. ఇప్పుడు తిరుమల క్షేత్రానికి ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు, ఇన్ని కోట్ల మంది కోట్ల కోరికలు కోరుకున్నా తీరుతున్నాయి అని అంటే అక్కడ ఒక పవర్ ఉండాలి కదా. ఆ పవర్ కి ఇవన్నీ కూడా సపోర్ట్ కావాలి కదా. అక్కడ పవర్ అనేదే స్వామి. కళ్యాణాద్భుత గాత్రాయ అంటాం. ఆ స్వామి యొక్క గాత్రం, ఆ శరీరమే కళ్యాణ పరంపర. ఆ స్వామి యొక్క విగ్రహం చూస్తూనే మనకు శుభ పరంపర కలుగుతూనే ఉంటుంది. అలాంటి విగ్రహం స్వామి అక్కడ సాన్నిధ్యమై ఉన్నాడు. అలాంటి సాన్నిధ్యమై ఉన్న స్వామికి ఇంకా మిగతా ఉపకరణాలు కావాలి కదా. అలాంటి ఉపకరణాలు ఏంటి అంటే మొదలుగా ఆచార్య తపస్స అంటారు. అక్కడ ఉండేటువంటి పండితులు కానీ, అక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్న అర్చకులు కానీ వాళ్ళ యొక్క తపస్సును స్వామి సన్నిధిలో ధారపోస్తారు. వాళ్ళు నేర్చుకున్న వేదం కానీ, శాస్త్రం కానీ, వాళ్ళు చెప్పిన ఆగమోక్త ప్రకారంగా చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా స్వామి పాదాల యందు అర్పణ చేస్తారు. అది ఆచార్య తపస్స అన్నాం. రెండవది ఆమ్నాయ జపేన అంటారు. ఆమ్నాయం అనగా వేదాలు అని. ఈ వేద పారాయణం జరగడం,
ఈ క్షేత్రం అభివృద్ధి చెందాలి అంటే 5 లక్షణాలు ఉండాలి కదా. 5 లక్షణాల్లో మొదటిది ఆచార్యుడి తపస్సు అయిపోయిందండి. రెండవది ఆమ్నాయ జపేన అని వేద పారాయణాదులు. మొదలుగా తిరుమలలో 24 గంటలు వేద పారాయణం జరుగుతుంటుంది అక్కడ. తిరుమల కొండపైన ప్రత్యక్షంగా వేద పాఠశాల కూడా ఉంది. అట్లా ప్రపంచం అంతా కూడా తిరుమల వేద పండితులు ఉన్నారు. ఈ ఆమ్నాయ జపం వేద పారాయణం, ఆ ఆమ్నాయ జపం నియమేన ఒక నియమంగా జరుగుతూ ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. దాని తర్వాత ఉత్సవేన అని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానేన అన్నదానం అని చూస్తున్నాం. ఈ 5 లక్షణాలు అక్కడ పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టే తిరుమల ఈ రోజుకి కూడా అంత వైశిష్ట్యంగా, అంత ఉత్తమంగా కోరుకున్న కోరికలన్నీ తీర్చున్న కొంగు బంగారం లాగా స్వామి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ సంప్రోక్షణతో స్వామికి పరిపూర్ణంగా తృప్తి అవుతుంది. ఇక పైన ఇంకేమీ ఉండదు. భక్తులు ఎలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకనగా అక్కడ ఇవన్నీ మనం చెప్పుకున్న 5 లక్షణాలు ఎప్పుడూ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అది పవిత్రంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా హిందూ ధర్మంలో మేము పుట్టాము అనంటే ఈ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందించండి. మీ ద్వారా ఏం కలిగితే మీరు అది చేయండి. స్పందించకుండా ఊరికే ఉంటే మాత్రం మీరు ఈ అనుమోదక లక్షణాల్లో వస్తారు. మీరు కూడా ఈ పాపంలో 25% షేర్ హోల్డర్ అవుతారు. మీరు ఖచ్చితంగా ఇది మీరు భావించి స్పందించి ఇకపైన ప్రభుత్వానికి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మ మండలిని ఏర్పాటు చేసి శృంగేరి పీఠం కానీ ఇంకొక పీఠం కానీ ప్రతి పీఠం దగ్గర నుంచి ఒక సలహాదారునిగా పెట్టుకొని ఈ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. స్వామి అనుగ్రహమే పొందాలే తప్ప స్వామి ఆగ్రహానికి మనం గురి కావద్దు. ఒకవేళ ఆగ్రహానికే గురువైన మా వంశాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. అది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మనం చెప్పగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు గోపికృష్ణ శర్మ గారు, ధన్యవాదాలు ఫణి శశాంక్ శర్మ గారు. ఖచ్చితంగా చాలా విలువైన అంశాలు చెప్పారు. అసలు ఈ యాగం యొక్క ప్రశస్తి ఏంటి, ఇంకా స్వామివారికి ఏం చేయాలి, ఎలాంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, అలాగే రామాయణ ఇతిహాసాలను కూడా తెర ముందుకు తెచ్చారు. భక్తులకి మాకు వీణులు విందుగా ఈ యొక్క వివరణాత్మకమైన విశ్లేషణ అందించినందుకు మీకు 10TV తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ప్రసాదం పరమ పవిత్రం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన మహాశాంతి యాగం, సంప్రోక్షణ, పూర్ణాహుతి, వాస్తు ఇట్లా వీటన్నిటికి సంబంధించి జరిగిన ప్రక్రియ వల్ల ఇక ఎలాంటి సంశయము అవసరం లేదు. నిశ్చింతగా స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవచ్చు, స్వామివారిని సేవించవచ్చు. స్వామివారు ఎప్పుడు కూడా పవిత్రుడే. కానీ ఈ చర్యకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్వామివారి కృప అనేది ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. కానీ ఈ ప్రసాదం తీసుకోవటం వల్ల భక్తులు అపవిత్రం కాదు. ఎందుకంటే భక్తులు ఆ పాపంలో భాగస్వాములు కాదు కాబట్టి భక్తులకు ఎలాంటి సంశయం అవసరం లేదు. స్వామివారిని సేవించవచ్చు, ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇక నుంచి ప్రశాంతంగా గతంలో లాగే శ్రీవారిని మీరు కొంగు బంగారం శ్రీవారిని మీరు ఖచ్చితంగా సేవించవచ్చు అని ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఇది 10TV ప్రత్యేక చర్చా కార్యక్రమం.